హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. మధ్యప్రదేశ్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న రాష్ట్రం. మధ్యప్రదేశ్ రాష్ట్ర చరిత్ర మరియు సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేక డ్యాన్స్ ఫెస్టివల్ ఈరోజు వార్తలు నిలిచింది. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన డ్యాన్స్ ఫెస్టివల్. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ మధ్యప్రదేశ్ రాష్ట్ర చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే డ్యాన్స్ ఫెస్టివల్ అంటున్నాను. ఇటీవల ఎగ్జాక్ట్లీ 1 వీక్ బ్యాక్ ఫిబ్రవరి 13వ తేదీ నుండి 15వ తేదీ మధ్య నిర్వహించబడిన ప్రత్యేక ఫెస్టివల్ మండు ఫెస్టివల్ వార్తలు నిలిచింది. అది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చరిత్ర, సంస్కృతి, ఆచారాలకు సంబంధించింది. మండు ఫెస్టివల్ దార్ జిల్లా అని చెప్పాను. అలా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లోనే మధ్యప్రదేశ్ చరిత్ర, సంస్కృతి సంబంధించి ప్రత్యేక నృత్య ప్రదర్శన ఈరోజు వార్తలు నిలిచింది. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న డ్యాన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే ఖజురహో దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఖజురహో దేవాలయ ప్రాంగణం అంటున్నాను, దేవాలయ టెంపుల్ కాంప్లెక్స్ లో జరుగుతుంది. ఖజురహో దేవాలయం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇండియన్ హిస్టరీ పార్ట్ నుండి తరచూ అడుగుతున్న ప్రశ్నలు ఈ మధ్యప్రదేశ్ లోని ఖజురహో దేవాలయం సంబంధించి. వీటితో పాటు చాలా అడుగుతున్నారు. ముఖ్యంగా ఇండియన్ హిస్టరీలో కొన్ని పాయింటర్స్ ఉంటాయి, ఆ ఏరియా నుండి ఖచ్చితంగా పోటీ పరీక్షలో ప్రశ్న అడుగుతారు అన్నట్టు. అందులో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి ప్రత్యేకంగా చూడండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటున్నాను. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటి? ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ప్రాంతాలు. ఎవరు గుర్తిస్తారు? యునెస్కో గుర్తిస్తుంది. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. మధ్యప్రదేశ్ లో ఇటీవల తరచూ 2 ప్రాంతాలు వార్తలు నిలుస్తున్నాయి. ఒకటి భీంబెట్కా, ఈరోజు ఖజురహో. చాలా ఇంపార్టెంట్. భీంబెట్కా కేవ్స్ ఏవైతే ఉంటాయో, ఇటీవల డికిన్సోనియా అని చెప్పేసి ఒక పురాతన జీవి యొక్క అవశేషాలు అని చెప్పాను, అది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా వరల్డ్ హెరిటేజ్ సైటే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరొక వరల్డ్ హెరిటేజ్ సైట్ ఖజురహో టెంపుల్ కాంప్లెక్స్, చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోని వారసత్వ కట్టడాలు, ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించి సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే కట్టడాలను కానివ్వండి, ప్రాంతాలను వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించే సంస్థ యునెస్కో. అలా భారతదేశంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఏవేవైతే ఉన్నాయో వాటి నుండి ఇండియన్ హిస్టరీ పార్ట్ నుండి ఖచ్చితంగా పోటీ పరీక్షలు రెగ్యులర్ గా ప్రశ్నలు అడుగుతున్నారు. అలాంటి వరల్డ్ హెరిటేజ్ సైటే ఖజురహో దేవాలయం. వరల్డ్ హెరిటేజ్ సైట్ గురించి ఇన్ డీటెయిల్ గా చూడండి. మనకి ఖజురహో దేవాలయం ఏ కాలానికి సంబంధించింది అంటే 950 to 1050 ADకి సంబంధించింది. ఎవరు నిర్మించారు ఖజురహో దేవాలయాన్ని అంటే చండేలా వంశీయులు. చాలా ఇంపార్టెంట్, చండేలా వంశీయులు. ఖజురహో దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ దేవాలయం పైన విగ్రహాలు ఉంటాయి కదా, ఆ శిల్పాలు ఉంటాయి కదా, ఆ స్కల్ప్చర్స్ అవన్నీ కూడా నగ్నంగా దర్శనమిస్తాయి. మనకు వాత్సాయన కామసూత్ర ఉంటుంది కదా, ఆ వాత్సాయన కామసూత్ర ఆధారంగా ఆ శిల్పాలను చెక్కడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు గూగుల్లో టైప్ చేయండి, కొన్ని భూత బొమ్మలు మనకు దర్శనమిస్తాయి. అలా ఖజురహో దేవాలయం ప్రాంగణంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక డ్యాన్స్ ఫెస్టివల్ ఈ రోజు వార్త నిలిచింది. ఇటీవల ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభించబడిన డ్యాన్స్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న డ్యాన్స్ ఫెస్టివల్. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. దాదాపు 1975 నుండి నిర్వహిస్తుంది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంవత్సరం 47th ఎడిషన్ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ వార్తలు నిలిచింది. అలా మనకి దాదాపు ఈ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ సంబంధించి ఎలా అడుగుతారంటే ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఎవరు నిర్వహిస్తారంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక సంస్థను గుర్తుంచుకోండి, సంయుక్తంగా నిర్వహిస్తారు. అదేంటంటే ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్, ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అకాడమీ. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అకాడమీ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, కల్చర్ మినిస్ట్రీ, వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక డ్యాన్స్ ఫెస్టివల్ ఫిబ్రవరి 20వ తేదీ నుండి
26వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు ప్రదర్శించబడుతున్న ప్రత్యేక నృత్య ప్రదర్శన. ఇందులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నృత్యాలు కానివ్వండి, ఆ దేవాలయానికి సంబంధించిన చరిత్ర చెప్పడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. సో చాలా ఇంపార్టెంట్. నేరుగా అడుగుతారు, ఒక్క బిట్ గుర్తుంచుకోండి. ఖజురహో దేవాలయంలో ఇటీవల నిర్వహించబడిన ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్, ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో అలా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ భారతదేశంలో ఏవేవైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. ఎగ్జాంపుల్ మనకు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి బృహదీశ్వర దేవాలయమే కానివ్వండి, భీంబెట్కా కేవ్స్ మధ్యప్రదేశ్ సంబంధించి కానివ్వండి, అజంతా ఎల్లోరా కానివ్వండి, వీటికి సంబంధించి ఏ అంశం వార్తలు ఇచ్చినా ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇవన్నీ కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అండ్ ఇండియాలో యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్ని కూడా ఒక లిస్ట్ రూపంలో చదవండి. సో అలా ఈ ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అకాడమీ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ వారోత్సవాలు అనుకోవచ్చు. వారం రోజుల పాటు ప్రదర్శిస్తున్న ఒక నృత్య ప్రదర్శన ఈరోజు వార్తలో నిలిచింది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మౌంట్ ఎట్నా వార్తలో నిలిచింది. మౌంట్ ఎట్నా అంటున్నాను. సో చాలా ఇంపార్టెంట్. మౌంట్ ఎట్నా ఇటీవల చాలా అగ్నిపర్వతాలకు సంబంధించిన సమాచారాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ మనం ఒక 1 month బ్యాంక్ మనము మౌంట్ సెమురు గురించి చర్చించుకున్నాం. మౌంట్ సెమురు అనేది ఏ దేశంలో ఉంది అంటారు? ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే ఇటీవల మౌంట్ సెమురు ఒక అగ్నిపర్వతం, అది తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ఉండే ప్రజలకు సమస్యగా మారుతోంది. సో మౌంట్ సెమురు అగ్నిపర్వతం తరచూ వార్తలు ఇచ్చింది కాబట్టి ఏ దేశంలో ఉంటుంది అంటారు? ఇండోనేషియా దేశానికి సంబంధించింది. అలాంటిదే ఇటీవల కాలంలో కొన్ని ఐలాండ్స్ వార్తలు నిలుస్తున్నాయి. మనకి మౌంట్ సులవేసి ఐలాండ్, అది కూడా ఇండోనేషియాకి సంబంధించింది. మరియు మౌంట్ సెనబంగ్ కానివ్వండి, తరచూ వార్తల్లో అగ్నిపర్వతాలు ఏవైతే బద్దలవుతూ నిలుస్తాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఈరోజు మౌంట్ ఎట్నా వార్తలో నిలిచింది. మీరు జాగ్రఫీలో దీనికి సంబంధించిన లొకేషన్ పాయింట్అవుట్ చూస్తూనే ఉంటారు. సో మౌంట్ ఎట్నా గడిచిన వారం రోజులుగా తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా సమస్యాత్మకంగా మారింది. సో చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రాంతాలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, విపరీతమైన దుమ్ము ధూళి కణాల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. సో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం బద్దలవుతుంది కాబట్టి ఇది ఏ దేశంలో ఉంది అంటారు? నేరుగా అడుగుతారు, జాగ్రఫీ కానీ జీకే కానివ్వండి. ఇలాగే మనకి ప్రశ్నపత్రంలో కొన్ని ప్రశ్నలు ఎందుకు ఎలివేట్ అవుతాయి అంటే వార్తలు నిలుస్తున్నాయి. మనకు జాగ్రఫీకి సంబంధించిన జాగ్రఫీలో మీరు ఏ పుస్తకమైనా కూడా మౌంట్ ఎట్నా అనే పేరు ఉంటుంది, కానీ దీని గురించి ఎందుకు మనకు ప్రశ్నపత్రంలో ప్రశ్న అడుగుతారంటే ఈరోజు వార్తలు నిలిచింది కాబట్టి. సో మౌంట్ ఎట్నా ఏ దేశంలో ఉంటుంది అంటే ఇటలీ దేశంలో ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. సో ఇటలీ దేశంలోని మౌంట్ ఎట్నా గడిచిన వారం రోజులుగా తరచూ ప్రతిరోజు కూడా బద్దలవుతూ ఆ బద్దలైనక వచ్చే లావా ఉంటుంది కదా, ఆ లావా ప్రవాహం జరిగి చుట్టుపక్కల అగ్నిపర్వతం బద్దలైతే ఎంత దారుణంగా ఉంటుందంటే అందులోని దుమ్ము ధూళి కణాలు మొత్తం కూడా వాతావరణం అంతా కూడా బ్లాకిష్ కలర్ లోకి మారుతుంది. అలాంటి విపరీతమైన కాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్నారు చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు. చాలా మంది మరణించడం కూడా జరుగుతుంది. సో ఈరోజు మౌంట్ ఎట్నా అన్ని వార్తాపత్రికలు కూడా ప్రముఖంగా కనిపించింది. సో మౌంట్ ఎట్నా ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ దేశంలో ఉంది అంటారు? సో మనకి ఇటలీ దేశానికి సంబంధించింది మౌంట్ ఎట్నా. చాలా ఇంపార్టెంట్. సో నేరుగా గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల ఎందుకు వార్తలు నిలిచింది? మౌంట్ ఎట్నా అంటారు. సో అగ్నిపర్వతం కాబట్టి యాక్టివ్ వాల్కనోగా ఈరోజు వార్తలు నిలిచింది. ఏ దేశంలో ఉంది అంటే మనకు ఇటలీ దేశంలో ఉంది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉంటుందో జాగ్రఫీలో మీరు నేర్చుకుంటారు కదా, ఆ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న దేశాలు ఏంటి, ఆ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతాలు కానివ్వండి, ఆ ప్రాంతంలో ఎక్కువ సునామీ భూకంపాలు విపత్తులు ఎక్కువ సంభవిస్తాయి. ఆ ప్రాంతం పైన ప్రత్యేకంగా అట్లస్ లో చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్, ఈరోజు బయో ఏషియా సదస్సు వార్తలో నిలిచింది. సో బయో ఏషియా 2021 చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఇప్పటికి 2 సార్లు మనం చర్చించుకున్నాం. బయో ఏషియా సదస్సు అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సో బయో ఏషియా సదస్సుని ఈ రోజు 22 సో ఫిబ్రవరి 22 రోజున రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీస్ అండ్ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు. సో కేటీఆర్ గారు హైదరాబాద్లోని మనకి ఐటీసీ బేగంపేటలో ఉన్న ఐటీసీ కాకతీయ హోటల్లో బయో ఏషియా సదస్సుని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు? మూవ్ ద నీడిల్. సో మూవ్ ద నీడిల్ ఇది ఒకటి గుర్తుంచుకోండి. రాష్ట్రీయ అంశాల్లో ఇంపార్టెంటే, జాతీయ అంశాల్లో ఇంపార్టెంటే, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం కూడా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులందరూ కూడా వర్చువల్ గా పార్టిసిపేట్ చేస్తారు. ఈ సంవత్సరం
వర్చువల్గా నిర్వహించబడుతోంది. సో వర్చువల్ ఎందుకు? ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలం. ఎందుకంటే ఇటీవల కాలం చూడండి, మహారాష్ట్రలో కూడా అమరావతి ప్రాంతం, పూణే ప్రాంతాల్లో మరొకసారి లాక్డౌన్ వేశారు. మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూను కూడా విధిస్తున్నారు. మరొకసారి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు చూడండి, ఆ పెరుగుకున్నా కూడా గడిచిన సంవత్సరం కాలం నుండి అన్ని సదస్సులు, అంతర్జాతీయ సదస్సులే కానివ్వండి, దేశీయ సదస్సులే కానివ్వండి, వర్చువలే జరుగుతున్నాయి. కొన్ని ఆవిష్కరణలు కూడా వర్చువలే చేస్తున్నారు భారత ప్రధాని, రాష్ట్రపతి గారు. సో అలా ఈ సంవత్సరం వర్చువల్గా నిర్వహించబడుతున్న సదస్సు బయో ఏషియా సదస్సు. సో వర్చువల్గా దాదాపు 30,000 మంది పారిశ్రామికవేత్తలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఎగ్జాంపుల్ ప్రముఖులు మనకు మైక్రోసాఫ్ట్ CEO ప్రస్తుతం ఎవరు, సత్య నాదెల్ల గారు కూడా ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. సో బయో ఏషియా దేనికి సంబంధించింది అంటారు? సో బయో అంటే జీవానికి సంబంధించింది. ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీ మరియు బయోసైన్సెస్ కి సంబంధించిన ల్యాబొరేటరీస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన శాస్త్రవేత్తలు మరియు సంస్థల యొక్క యాజమాన్యం ఉంటుంది కదా, ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ప్రముఖులు పార్టిసిపేట్ చేస్తున్నారు వర్చువల్ గా బయో ఏషియా 2021. సో వేదిక మన తెలంగాణ రాష్ట్రం కదా, సో హైదరాబాద్ వేదికగా జరుగుతోంది. హైదరాబాద్ లో ఈ రోజు బేగంపేటలోని ITC కాకతీయ హోటల్లో మార్నింగ్ 11 కి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి KTR గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది బయో ఏషియా. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే మూవ్ ద నీడిల్. సో 22nd, 23rd 2 రోజులు రేపటితో ముగుస్తుంది. సో ఈ సదస్సులో ప్రస్తావించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకుందాం. ఎందుకంటే రేపటితో ముగిస్తుంది కాబట్టి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, ఏ VIPలు వస్తారు, ప్రముఖులు ఎవరు, సో అందులో చర్చించబడిన అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో కానివ్వండి, ఎల్లుండి క్లాస్లో కానీ చూద్దాం. సో ఈరోజు బయో ఏషియా సదస్సు ప్రారంభించడం జరిగింది రాష్ట్ర మంత్రి KTR గారు. ఇదొక్కటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో ముఖ్యంగా బయో ఇండస్ట్రీకి సంబంధించి, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడే చూడండి, ప్రపంచంలోనే హైదరాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటే ఫార్మా ఇండస్ట్రీ పరంగా మనకు రెడ్డిస్ ల్యాబే కానివ్వండి, చాలా వరకు కూడా చూడండి, మనకు ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో కోవాక్సిన్ తయారీ చూసాం మనం. భారత్ బయోటెక్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. మన హైదరాబాద్ బయో ఇండస్ట్రీ పరంగా, ఫార్మా ఇండస్ట్రీ పరంగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ప్రాంతం. సో అలాంటి హైదరాబాద్ కేంద్రంగా ఈ బయో ఏషియా సదస్సు ఆసియా ప్రాంతానికి సంబంధించిన ప్రముఖులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. మూవ్ ద నీడిల్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి V-Hub. సో V-Hub ఈరోజు వార్తలు నిలిచింది. ఒక ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని, ఆ ప్రముఖ సంస్థ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. జమ్మూ కాశ్మీర్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, JKEDI. సో పేర్లోనే ఉంది, జమ్మూ కాశ్మీర్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. అంటే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇచ్చే ఇన్స్టిట్యూట్. ఎక్కడికి సంబంధించి? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి V-Hub, విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ హబ్, చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పారిశ్రామికవేత్తలుగా మహిళలను కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు V-Hub ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తోంది. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని V-Hub CEO ఎవరని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు పోటీ పరీక్షలు, రాష్ట్రీయ పరీక్షల్లో. ప్రస్తుతం రావుల దీప్తి రెడ్డి గారు. సో V-Hub కి సంబంధించి ఇటీవల ఒప్పందాలు కూడా చూస్తున్నాం. V-Hub కి మరియు ట్రైబల్ డిపార్ట్మెంట్ కి మధ్య కుదిరిన ఒప్పందం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే V-Hub సంస్థకి మరియు JKEDI, జమ్మూ కాశ్మీర్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అంటే జమ్మూ కాశ్మీర్ కి తెలంగాణ రాష్ట్రానికి మధ్య కుదిరిన ఒప్పందం. జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రపాలిత ప్రాంతం కదా, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. సో అలా ప్రస్తుతం V-Hub ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందనే మినిస్ట్రీ ఆఫ్ IT పరిధిలో. సో KTR గారికి సంబంధించిన మంత్రిత్వ శాఖ. సో అలా ఈ రెండింటి మధ్య ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే రెండు ప్రాంతాల్లో కూడా పరస్పర సహకారం అందించుకోవాలి, టెక్నాలజీ సహకారం. వేటి విషయంలో? సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి V-Hub కాబట్టి ఔత్సాహిక మహిళావేత్తలు ఎవరైతే ఉంటారో పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దడానికి అధునాతనమైన పద్ధతులు ఏంటి, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏంటి, సో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఆధారంగా స్టార్టప్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, మరియు జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్ అకాడమీ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఎలా చేస్తారంటే V-Hub సాంకేతిక సాయం ఇస్తుంది. సో అలా రెండు సంస్థల మధ్య కుదిరిన ఒక ఒప్పందం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. జమ్మూ కాశ్మీర్ సంబంధించి JKEDI అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి V-Hub సంస్థ మధ్య కుదిరిన
ఒప్పందం. సో నేరుగా గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎందుకోసం అంటే స్టార్టప్లని ఎంకరేజ్ చేయాలి. రెండు ప్రాంతాల్లో కూడా స్టార్టప్ల ఏర్పాటు కోసం పరస్పరం సహకరించుకోవాలి. సో వీహబ్ అంటేనే టెక్నాలజీ ఓరియంటెడ్ సంస్థ కాబట్టి జమ్మూ కాశ్మీర్ పై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వము మరియు జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అక్కడ టెక్నాలజీ డెవలప్మెంట్ కానివ్వండి, టూరిజం అభివృద్ధి చేయడం కానివ్వండి, సో ఐఐటీలను ఏర్పాటు చేయడం కానివ్వండి, వీటిపైన ప్రత్యేకంగా ప్రభుత్వాలు శ్రద్ధ వహిస్తున్నాయి. అందులో అక్కడ ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వారు స్టార్టప్ ఏర్పాటు చేసే ఉద్దేశంలో వీహబ్ కూడా ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తుంది. సో ఇదొకటి ఈరోజు ఇంపార్టెంట్. సో JKEDI అంటే జమ్మూ కాశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు క్యాథరిన్ జాన్సన్ వార్తలు నిలిచారు. క్యాథరిన్ జాన్సన్. సో క్యాథరిన్ జాన్సన్, SS క్యాథరిన్ జాన్సన్. యాక్చువల్గా తన పేరు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు క్యాథరిన్ వ్యోమనౌక వార్తలు నిలిచింది. యాక్చువల్గా క్యాథరిన్ వ్యోమనౌక ఒక రాకెట్ లాంచింగ్ వార్తలు నిలిచింది. నాసా చేసిన ప్రయోగం. సో నిన్నటి రోజున ఆదివారం రోజున నాసా, అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వారు ప్రయోగించిన ప్రత్యేక వ్యోమనౌక పేరు ఏంటంటే క్యాథరిన్ వ్యోమనౌక. ఎవరి క్యాథరిన్ అంటే అమెరికాకి సంబంధించి గణిత శాస్త్రవేత్త, సో మ్యాథమెటిషియన్, ప్రఖ్యాత ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన గణిత శాస్త్రవేత్త క్యాథరిన్. సో అలా గణిత శాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా గెలుచుకున్నారు. సో 101వ సంవత్సరాలు అంటే దాదాపు 101 ఇయర్స్ బ్రతికిన ఒక మహిళ. లాస్ట్ ఇయర్ మరణించారు 2020లో. సో అలాంటి క్యాథరిన్ ఒక గణిత శాస్త్రవేత్త పేరు మీద ఒక వ్యోమ నౌకను లాంచ్ చేశారు నాసా వారు. సో ఈ వ్యోమ నౌక యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది కదా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంటుంది కదా, అందులో పరిశోధనలు చేస్తున్న ఆస్ట్రోనాట్స్, అమెరికన్ ఆస్ట్రోనాట్స్, వ్యోమగాములు ఎవరైతే ఉంటారో వారికి కావలసిన సరుకులను ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో అలా ఒక వ్యోమ నౌకను ప్రయోగించడం జరిగింది. క్యాథరిన్ వ్యోమ నౌకను నాసా వారు. చాలా ఇంపార్టెంట్. సో ఎలా అడుగుతారు ఎగ్జామ్లో బిట్ అంటే ఇటీవల క్యాథరిన్ వ్యోమ నౌకను లాంచ్ చేసిన దేశం ఏది అంటారు. అమెరికా. అమెరికాకి సంబంధించి అంతరిక్ష కేంద్రం ఏంటి మనకి అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వారు చేసిన ప్రయోగం ఈరోజు వార్తల్లో నిలిచింది. సో అలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో, శాస్త్రవేత్తలు అన్నా కూడా మనం వ్యోమగాములు, ఆస్ట్రోనాట్స్ అంటాం అమెరికాకి సంబంధించి. వారికి కావాల్సిన ఫుడ్ ఐటమ్సే కానివ్వండి, వారికి కావాల్సిన దుస్తులే కానివ్వండి, వారికి ఏవైతే అక్కడ ఎసెన్షియల్స్ ఉంటాయో వాటిని పంపడానికి ఈ వ్యోమ నౌకను లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో క్యాథరిన్ ఎందులో గుర్తింపు పొందారంటే గణిత శాస్త్రవేత్త. యాక్చువల్గా 1962లో మొట్టమొదటిసారి మానవ సహిత ప్రయోగం చేయడం జరిగింది అమెరికా. సో అలా మానవ సహిత ప్రయోగంలో కీలక పాత్ర పోషించడం జరిగింది జాన్ గ్లిన్. సో జాన్ గ్లైన్ అంటారు. జాన్ గ్లైన్ అనే ఆస్ట్రోనాట్ వ్యోమగామి మానవ సహిత ప్రయోగం చేయడంలో కీలక పాత్ర పోషించిన మహిళ. సో చరిత్ర అంత అవసరం లేదు. సో క్యాథరిన్ ఎవరని చెప్పడానికి ఇదంతా చెప్పడం జరిగింది. సో క్యాథరిన్ వ్యోమ నౌకను ఇటీవల లాంచ్ చేసిన కేంద్రం ఏంటి అంటే నాసా. సో అమెరికాకి సంబంధించి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ పనిచేస్తున్న, అక్కడ పరిశోధనలు చేస్తున్న ఆస్ట్రోనాట్స్కి కావాల్సిన సరుకులను రవాణా చేయడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా యాడ్ చేసుకోండి. అదేంటంటే మన ఇండియాకి సంబంధించి ఇస్రో ప్రయోగాలు. సో చంద్రయాన్ 3కి సంబంధించి ఈరోజు ఇస్రో చీఫ్ శివన్ గారు చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. మనం అంతా చూసాం చంద్రయాన్ 1 సక్సెస్ఫుల్ అయింది, కానీ చంద్రయాన్ 2 99% విజయం సాధించాము అనే స్టేజ్లో ల్యాండర్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ అయ్యే క్రమంలో మనకు ఫెయిల్యూర్ జరిగింది. విక్రమ్ ల్యాండర్ చాలా ఇంపార్టెంట్. సో అలా చంద్రయాన్ 2 మనం 2019 సంవత్సరానికి సంబంధించిన అంశం. సో 2019లో చంద్రయాన్ 2 ప్రయోగం ఏదైతే ఉంటుందో అందులో ఆర్బిటర్, ల్యాండర్, విక్రమ్ ల్యాండర్ అండ్ రోయర్ ఈ మూడింటిని కూడా ప్రయోగించింది ఇస్రో. సో అందులో ఆర్బిటార్ ఏదైతే ఉంటుందో ఆర్బిటార్ దాని యొక్క సేవలు ఇస్తుంది ఇప్పటికీ కూడా. అలా ఆర్బిటార్ లేకుండా ల్యాండర్ మరియు రోయర్ ప్రయోగాన్ని మాత్రమే చేయబోతోంది ఇస్రో చంద్రయాన్ 3లో భాగంగా. సో అలా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఎప్పుడు చేస్తారంటే 2022లో చేస్తామని చెప్పేసి ఈరోజు ఇస్రో ప్రకటించడం జరిగింది. ఈ చంద్రయాన్ 2 ప్రయోగం, చంద్రయాన్ అంటే చంద్రయానం చేయాలి. సో చంద్రుని పైన పరిశోధన కోసం ఉద్దేశించబడిన ప్రయోగమే చంద్రయాన్. అలా 1, 2 ఫెయిల్యూర్, 3 అలా 2లో ప్రయోగించిన ఆర్బిటార్ ఉంది కాబట్టి ఆర్బిటార్ని ఈసారి చేసే ప్రయోగంలో పంపించట్లేదు. కేవలం ల్యాండర్ని మరియు రోయర్ని మాత్రమే పంపించబోతున్నారు. రోయర్ అంటే ఏంటంటే చంద్రుని పైన తిరుగుతూ ఉంటుంది అన్నట్టు, సో వీల్స్తో పాటు. సో అలా ల్యాండర్ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో ల్యాండ్ అయిన తర్వాత ఆ ల్యాండర్ నుండి మనకి రోయర్ అనేది వస్తుంది. సో అలా లాస్ట్ టైం చంద్రయాన్ 2లో ఫెయిల్యూర్ అయింది ఏంటంటే విక్రమ్ ల్యాండర్ ఫెయిల్యూర్ మనం చాలా చూసాము. సో ఇస్రో చీఫ్ శివన్ గారు కంటతడి కూడా పెట్టారు, ప్రధాని ఓదార్చారు, అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో అలా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని కూడా
చేయబోతున్నాం రానున్న 2022లో. యాక్చువల్గా 2021 డిసెంబర్ లోపే ఈ ప్రయోగం చేయాల్సి ఉంది ఇస్రో, కానీ కరోనా పరిస్థితుల కాలంలో లాక్డౌన్, సో షార్ కేంద్రంలో కూడా లాక్డౌన్ విధించడం జరిగింది. అండ్ ఇస్రోకి సంబంధించిన అనుబంధ సంస్థలు అన్నింటిలో కూడా లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి ఈ పరిశోధన అన్నింటి విషయంలో కూడా జాప్యం జరిగింది. ఈ జాప్యం కారణంగా 2021లో జరగాల్సిన ప్రయోగాన్ని, చంద్రయాన్ 3 ప్రయోగాన్ని 2022లో చేస్తామని చెప్పేసి ఇస్రో చీఫ్ శివన్ గారు ఈరోజు ప్రకటించడం జరిగింది. అండ్ ఇస్రోకి సంబంధించి ఇటీవల కుదిరిన ఒప్పందాలు కానివ్వండి, మ్యాప్ మై ఇండియా సంస్థకి ఇస్రోకి మధ్య కుదిరిన ఒప్పందం కానివ్వండి, అండ్ ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పడిన నూతన కేంద్రాలే కానివ్వండి, ఇటీవల కాలంలో యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ అని చెప్పాను మనకు బెంగళూరు ప్రాంతానికి సంబంధించి, మరియు ఇస్రో చీఫ్ శివన్ గారి పదవీకాలం పొడిగింపు అంశాన్ని చూసాము. అండ్ ఇటీవల ఇస్రో చేసిన ప్రయోగాలే కానివ్వండి, వీటన్నిటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఓకే, ఇస్రోకి సంబంధించి చంద్రయాన్ 3 ప్రయోగం 2022లో మనం చూడబోతున్నాం. వితౌట్ ఆర్బిటర్ ప్రయోగం, కేవలం ల్యాండర్ అండ్ రోయర్ ప్రయోగాలు మాత్రమే చేయబోతోంది ఇస్రో. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఐఎన్ఎస్ ప్రళయ వార్తలు నిలిచింది. ఐఎన్ఎస్ ప్రళయ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక యుద్ధ నౌక, మనకి నావీకి సంబంధించింది, చాలా ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ ప్రళయ అబుదాబిలో రీచ్ అవ్వడం జరిగింది, అబుదాబికి చేరుకోవడం జరిగింది. అబుదాబి ఎక్కడ? యుఏఈ. సో క్రికెట్ మ్యాచెస్ ఎక్కువ జరుగుతాయి అబుదాబిలో. ఐఎన్ఎస్ ప్రళయ ఏ విన్యాసంలో పార్టిసిపేట్ చేయబోతోంది అంటే నావల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 21, నావ్డెక్స్. సో నావల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ మరియు ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 21, ఐడెక్స్ అండ్ నావ్డెక్స్ 21 గుర్తుంచుకోండి. నావ్డెక్స్ NAVDEX 21 అండ్ ఐడెక్స్ అంటే ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్. సో రెండు నావికా విన్యాసాలు, ఇంటర్నేషనల్ నావికా విన్యాసాల్లో పార్టిసిపేట్ చేయడానికి భారతదేశం నుండి బయలుదేరిన ఐఎన్ఎస్ ప్రళయ అబుదాబికి రీచ్ అవ్వడం జరిగింది. సో ఫిబ్రవరి 20వ తేదీ నుండి ఈ అంతర్జాతీయ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేస్తున్న భారత యుద్ధ నౌక పేరు ఏంటంటే మనకు ఐఎన్ఎస్ ప్రళయ. సో ప్రళయ పేరు గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్ షిప్, ఇది ఒకటే గుర్తుంచుకోండి. సో ఇటీవల నావ్డెక్స్ 21 అండ్ ఐడెక్స్ 21 అబుదాబి యుఏలో జరుగుతున్న ఇంటర్నేషనల్ నావల్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి భారతదేశం నుండి బయలుదేరిన యుద్ధ నౌక పేరు ఏంటంటే మనకి ఐఎన్ఎస్ ప్రళయ. సో ఇటీవల భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా పూర్తి స్వదేశీ ఉత్పత్తులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో అలా ఐఎన్ఎస్ ప్రళయ అనేది మనం సొంతంగా తయారు చేసుకున్న ఒక యుద్ధ నౌక కాబట్టి ఈరోజు ప్రపంచంలో కూడా మనకు ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఆత్మనిర్భరత అనే పదాన్ని కూడా మనం సాకారం చేస్తున్నాం. సో అలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ ప్రళయ అబుదాబికి రీచ్ అవ్వడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎందులో పార్టిసిపేట్ చేయడానికి అంటే మనకు నావ్డెక్స్, నావల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అండ్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 21, దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి బయలుదేరిన యుద్ధ నౌక పేరు ఏంటంటే ఐఎన్ఎస్ ప్రళయ. సో విజయవంతంగా రీచ్ అవ్వడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఐసీజీ C453 వార్తలో నిలిచింది. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ C453 ఇదేంటంటే ఒక ప్రత్యేక ఇంటర్సెప్టర్ బోట్ అంటే అధునాతన సౌకర్యాలతో కూడిన ఒక ప్రత్యేక బోట్ ఈరోజు వార్తలో నిలిచింది. ఈ బోట్ ని ఎక్కడ కమిషన్ చేశారు, ఎక్కడ ఇండియన్ నేవీకి అప్పజెప్పడం జరిగింది అంటే చెన్నై. సో తమిళనాడు చెన్నైలో, సో తమిళనాడులోని చెన్నైలో దీన్ని సైన్యానికి, నావీకి అప్పజెప్పడం జరిగింది. ఒక ప్రత్యేకతతో కూడిన అధునాతన సౌకర్యాలతో కూడిన ఒక ఇంటర్సెప్టర్ మిజైల్. ఏంటి ఆ పేరు? ఐసీజీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అనొచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్ C453 ఎవరు రూపకల్పన చేశారు, దీన్ని ఎవరు తయారు చేశారు అంటారు. సో L&T సంస్థ, లార్సన్ అండ్ టోబ్రో. సో లార్సన్ అండ్ టోర్బో సంస్థ తయారు చేసిన, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐసీజీ C453ని కమిషన్ చేయడం జరిగింది. ఎక్కడ అంటారు? చెన్నై, తమిళనాడులో ఇండియన్ నేవీకి అప్పజెప్పడం జరిగింది. అధునాతన సౌకర్యాలతో కూడిన ఒక ప్రత్యేక బోట్ C453 ఇది ఒకటి గుర్తుంచుకోండి. దీన్ని లీనా గారు, లీనా ఎవరు అంటే ప్రస్తుతము సెక్రటరీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ సంబంధించి, సో వాణిజ్య శాఖకి సంబంధించి సెక్రటరీగా ఉన్న లీనా గారు దీన్ని కమిషన్ చేయడం జరిగింది. లీనా నంద గారు, యాక్చువల్గా లీనా పేరు గుర్తుంచుకోండి. సో ఐసీజీ C453 ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
వార్తలో నిలిచిన ఒప్పందం అమెజాన్ ఇండియా సంస్థ, అమెజాన్ ఇండియా, సో ఇండియా కేంద్రంగా పనిచేస్తున్న, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అమెజాన్ ఇండియా సంస్థకి మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్మెంట్ అనే సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం ఈరోజు వార్తలో నిలిచింది. సో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటున్నాను. డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్మెంట్, DGR అంటాం. ఈ సంస్థ యొక్క విధులు అధికారాలు ఏంటంటే భారతదేశంలో పదవీ విరమణ పొందిన రక్షణ రంగ సిబ్బంది ఎవరైతే ఉంటారో, మన భారతదేశంలో రక్షణ రంగం అనగానే త్రివిధ దళాలు గుర్తు రావాలి. ఒకటి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ. సో త్రివిధ దళాలకు సంబంధించి విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వారి సంక్షేమ చర్యలు, పెన్షన్ సంబంధిత సమస్యలను చూసుకునే సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్మెంట్ సంస్థకి అమెజాన్ ఇండియా సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం ఈరోజు వార్తలో నిలిచింది. మనం పోటీ పరీక్షలు కూడా చూస్తాం, నోటిఫికేషన్లో ఎక్స్ ఆర్మీ కోటా అని రిజర్వేషన్ అని చూస్తాం. ఎవరైతే ఉంటారో భారతదేశంలో రక్షణ రంగ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారి యొక్క పదవీ విరమణ వయసు అనేది చాలా తక్కువ ఉంటుంది. చూడండి, అరౌండ్ 35-40 ఇయర్స్. సో కంటిన్యూగా 15-16 ఇయర్స్ సర్వీస్ ఇస్తారు. ఆ పర్టికులర్ కోటాలో వారు ఆటోమేటిక్గా పదవీ విరమణ పొందిన తర్వాత వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ కూడా కల్పిస్తుంది భారత ప్రభుత్వం. సో అలా ఈ పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఎవరైతే ఉంటారో వీరికి అమెజాన్ ఇండియా సంస్థ వర్క్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఉపాధి అవకాశాల్లో పెద్దపీట వేయబోతోంది అమెజాన్ ఇండియా సంస్థ. రానున్న 2025 సంవత్సరం వరకు దాదాపు 25,000 మంది పదవీ విరమణ పొందిన త్రివిధ దళాల సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వబోతోంది ఈ ఒప్పందం ఆధారంగా అమెజాన్ ఇండియా సంస్థ. సో చాలా ఇంపార్టెంట్. సో అలా రక్షణ రంగ సిబ్బందికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వారు పదవి విరమణ పొందిన తర్వాత వారికి ప్లాట్స్ ఇస్తారు కేంద్ర ప్రభుత్వము. ఇండియన్ ఆర్మీకి సంబంధించి కానివ్వండి, నేవీకి సంబంధించి కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ సంబంధించి కానివ్వండి. సో మన భారతదేశాన్ని కాపాడుతున్న సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు పదవి విరమణ పొందిన తర్వాత వేరే ఏదైనా సెటిల్మెంట్ సంబంధించి నోటిఫికేషన్లో కూడా వారికి కోటా ఇస్తారు. సో అలా ఈ రోజు వీరికి సంబంధించి పదవి విరమణ పొందిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి అమెజాన్ ఇండియా సంస్థ, ఈ కామర్స్ సంస్థ ఏదైతే ఉంటుందో ఈ సంస్థ పరిధిలో ప్రత్యేకంగా ఉపాధి అవకాశాల్లో పెద్దపీట వేయబోతోంది అమెజాన్ ఇండియా ఈ ఒప్పందంలో భాగంగా. సో ఈరోజు వార్తలు ఇచ్చిన ఒప్పందం ఏంటి? అమెజాన్ ఇండియా సంస్థకి డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్మెంట్ సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశము పదవి విరమణ పొందిన రక్షణ రంగ సిబ్బంది ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఉపాధి అవకాశాల్లో పెద్దపీట వేయబోతోంది అమెజాన్ ఇండియా సంస్థ. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ వార్తలు నిలిచింది. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటున్నాను. నిన్నటి క్లాస్లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించి మహిళల సింగిల్స్ విజేతల గురించి చెప్పాను మీకు. ఆస్ట్రేలియన్ ఓపెన్, సో ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ఇది టెన్నిస్కి సంబంధించి. సో టెన్నిస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన గ్రాండ్ స్లామ్లు 4. ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్. సో వింబుల్డన్ అంటే మనకు యూకే కేంద్రంగా, బ్రిటన్ సంబంధించి లండన్ కేంద్రంగా ఆడతారు అన్నట్టు. అండ్ ఫ్రెంచ్ ఓపెన్ ప్యారిస్ కేంద్రంగా ఆడతారు అన్నట్టు. ఫ్రెంచ్ ఓపెన్ అనగానే మనకు క్లే కోర్ట్. సో క్లే కోర్ట్ రారాజు అని మనం నాదల్ని అంటాం. ఎప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ అయినా కూడా నాదల విజేతగా వార్తలు ఇస్తారు. చూడండి, క్లే కోర్ట్ అని ప్రశ్నలు అడిగారు అనుకోండి పోటీ పరీక్షల్లో మనం రఫేల్ నాదల్ పేరుని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మనకు యుఎస్ ఓపెన్. సో అలా ఈ 4 గ్రాండ్ స్లామ్లు టెన్నిస్ సంబంధించి ఖచ్చితంగా చూడండి. వీటికి సంబంధించి విజేతలు ఎవరైతే వార్తలు ఇస్తారో వారి గురించి ప్రత్యేకంగా చూడండి. ఈ రోజు ఆస్ట్రేలియన్ ఓపెన్, నిన్న ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మ్యాచ్ విజేత వార్తలు ఇచ్చారు. సో టైటిల్ విజేత. సో ఈ విజేత ఎవరు అంటే నోవాక్ జకోవిచ్ సెర్బియా క్రీడాకారుడు. సో సెర్బియా క్రీడాకారుడు వర్తమాన టెన్నిస్ రంగంలో, టెన్నిస్ క్రీడల విషయానికి వస్తే ప్రస్తుతం పురుషుల విషయంలో టాప్ సీడ్ ప్లేయర్ అంటే నెంబర్ 1 ర్యాంక్ కలిగిన క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్. ఎవరిపైన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొంది టైటిల్ విజేతగా నిలిచాడంటే సో రష్యాకి చెందిన క్రీడాకారుడు మెద్వదేవ్ ప్రస్తుతం టాప్ 4th సీడ్ ప్లేయర్. సో 4th సీడ్ అంటే 4th ర్యాంక్ ప్లేయర్ అన్నట్టు. ప్రస్తుతం వర్ధమాన టెన్నిస్ అంతర్జాతీయ పురుషుల క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వారందరిలో కూడా 4th ర్యాంక్ కలిగిన క్రీడాకారుడు రష్యా క్రీడాకారుడు మెద్వదేవ్ పైన టాప్ సీడ్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ సెర్బియా క్రీడాకారుడు వరుస సెట్లలో గెలిచాడు. వరుస సెట్ అంటే ఏంటంటే 7-6, 6-2, 6-2 వరుస సెట్లలో గెలిచి సో ఈ టెన్నిస్ ఓపెన్ ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ విజేతగా మరొకసారి టైటిల్ గెలుచుకున్నాడు నోవాక్
జోకోవిచ్. మరొకసారి మళ్ళీ అంటున్నాను. సో హ్యాట్రిక్ విజేత. యాక్చువల్గా ఆస్ట్రేలియన్ ఓపెన్ కి సంబంధించి 2019, 2020, 2020 సిరీస్ కంటిన్యూ గెలుస్తున్నాడు నోవాక్ జోకోవిచ్. చాలా ఇంపార్టెంట్. తన కెరీర్లో ఈ విజయం ద్వారా దాదాపు 18 గ్రాండ్ స్లామ్లు గెలుచుకున్నాడు నోవాక్ జోకోవిచ్. అండ్ 9th ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా గెలిచాడు. అంటే ఏంటంటే 9 times ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నోవాక్ జోకోవిచ్ చరిత్ర సృష్టించాడు. చాలా ఇంపార్టెంట్. కెరీర్ మొత్తంలో కూడా 18 గ్రాండ్ స్లామ్స్. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ విషయానికి వస్తే 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలిచిన ఆటగాడు నోవాక్ జోకోవిచ్. సో రన్నర్ ఎవరు మనకి? మెద్వదేవ్, రష్యా క్రీడాకారుడు. సో అలా ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత, పురుషుల సింగిల్స్ విజేత సో నోవాక్ జోకోవిచ్. నిన్నటి క్లాస్లో మనం మహిళల సింగిల్స్ విజేత చూసాము. ఎవరు? నవోమి ఒసాకా, జపాన్ క్రీడాకారిణి. సో ఈరోజు పురుషుల సింగిల్స్ వార్తలు నిలిచింది. నిన్న ముగిసిన ఫైనల్ మ్యాచ్లో టైటిల్ విజేతగా నోవాక్ జోకోవిచ్ వార్తలు నిలిచాడు. అండ్ నెక్స్ట్ అర్జెంటీనా హెల్త్ మినిస్టర్ ఈరోజు వార్తలు నిలిచాడు. సో గైన్స్ గొన్జాలెజ్ గార్షియా. సో అర్జెంటీనా హెల్త్ మినిస్టర్ అంటున్నాను, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ప్రస్తుతం అర్జెంటీనాలో హెల్త్ మినిస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న గైన్స్ గొన్జాలెజ్ గార్షియా ఈరోజు రాజీనామా చేసి వార్తలు నిలిచాడు. రాజీనామా. యాక్చువల్గా ప్రతి దేశంలో మంత్రుల రాజీనామా నాకు అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే వ్యాక్సిన్ కుంభకోణం జరిగింది. ఇటీవల అర్జెంటీనాలో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కుంభకోణం జరిగింది, అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు గైన్స్ గొన్జాలెజ్ గార్షియా. అర్జెంటీనా ఆరోగ్య శాఖ మంత్రిగా రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చాడు. అర్జెంటీనా అనగానే మనకు ఫుట్బాల్ గుర్తుకు రావాలి, చాలా ఇంపార్టెంట్. సో అలా అర్జెంటీనాకి సంబంధించి ఇటీవల ఒక ముఖ్యమైన అంశాన్ని, సోషలిస్ట్ని మనం చూసాము. అబార్షన్లను చట్టబద్ధం చేసిన అర్జెంటీనా దేశం అన్నాను. సో కన్సర్న్ మినిస్టర్ కూడా తనే. సో అలా గైన్స్ గొన్జాలెజ్ గార్షియా ఇటీవల ఏ దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారంటే అర్జెంటీనా దేశం. ఇటువంటి చాలా చూస్తున్నాం ఇటీవల కాలంలో మనము. ముఖ్యంగా కురేలసుక్ కన్నా మంగోలియాకు సంబంధించి కరోనా పరిస్థితుల కాలంలో రాజీనామా చేసిన మంత్రులు కానివ్వండి, ఆ దేశానికి సంబంధించి ప్రధానులు కానివ్వండి, ప్రెసిడెంట్స్ కానివ్వండి, ఖచ్చితంగా చూడండి. సో ఈరోజు అర్జెంటీనా హెల్త్ మినిస్టర్ గైన్స్ గొన్జాలెజ్ గార్షియా హెల్త్ మినిస్టర్ ఎట్ ప్రజెంట్ అర్జెంటీనాలో రాజీనామా చేస్తూ వార్తలు నిలిచాడు. సో కరోనా వ్యాక్సినేషన్ సంబంధించి కుంభకోణం, అవినీతి ఆరోపణల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మాతం వెంకట్రావు, తెలుగువాడు యాక్చువల్గా. మాతం వెంకట్రావు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బ్యాంక్, ఒక బ్యాంక్, భారతదేశంలో దేశీయ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నూతన ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు మాతం వెంకట్రావు. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నూతన ఎండి, సిఇఓగా నియమితులైన తెలుగువాడు ఎవరంటే మాతం వెంకట్రావు. పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. మనకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్, ఎల్ఐసి కానివ్వండి, ఏడిఓ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే వీటి గురించి ఎక్కువ నియామకాలు అడుగుతారు. సో నేరుగా గుర్తుంచుకోండి, మన తెలుగువాడు కాబట్టి మాతం వెంకట్రావు ఇటీవల ఏ బ్యాంకుకు నూతన ఎండి, సిఇఓగా వార్తలు నిలిచారు అంటారు. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం రాష్ట్రం ప్రథం 82 అంటే 82 వర్షోంకి స్వర్ణిం గాత్ర. సో రాష్ట్రం ప్రథం అంటే ఇండియా ఫస్ట్ అన్నట్టు. రాష్ట్రం ప్రథం అనేది హిందీ టర్మ్. సో రాష్ట్రం ప్రథం అంటే ఇండియా ఫస్ట్. సో 82 వర్షోంకి స్వర్ణిం గాత్ర అనే ఒక పుస్తకం పేరు. అంటే దాదాపు గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ ఇండియా అన్నట్టు. సో ఈ హిందీ పేరు గుర్తుంచుకోండి, ట్రూ ట్రాన్స్లేషన్ అవసరం లేదు. రాష్ట్రం ప్రథం 82 వర్షోంకి స్వర్ణిం గాత్ర అనే ఒక పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. సిఆర్పిఎఫ్ కి సంబంధించిన పుస్తకం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, రక్షణ బలగాలు. సో కేంద్ర ప్రభుత్వ ఆర్మీ. సో అలా సిఆర్పిఎఫ్ సంబంధించి 1939లో ఈ సిఆర్పిఎఫ్ అనేది ఏర్పడింది. ఈ 82 సంవత్సరాల్లో సిఆర్పిఎఫ్ సాధించిన విజయాలు ఏంటి, ఎలాంటి పాత్ర పోషించారు, దేశ రక్షణకు సంబంధించి సిఆర్పిఎఫ్ చేస్తున్న విధులేంటి, ఇవన్నిటితో కూడిన ఒక పుస్తకం రాష్ట్రం ప్రథం 82 వర్షంకి స్వర్ణిమ గాత్ర అనే పుస్తకాన్ని భువన్ కుమార్ జా గారు రాశారు. భువన్ కుమార్ జా గారు రాయడం జరిగింది. సిఆర్పిఎఫ్ కి సంబంధించి విజయాలన్నింటినీ కూడా పొందుపరచుకుంటుంది. భారతదేశంలో రక్షణకు సంబంధించి ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు, సిఆర్పిఎఫ్ ఎలాంటి ప్రాణత్యాగాలు చేస్తున్నారు, అలాంటి ఒక పుస్తకాన్ని. సో సిఆర్పిఎఫ్ అంటే
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబ్బంది కదా, సో కేంద్ర బలగాలు కాబట్టి. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు? అమిత్ షా గారు. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు ఈ పుస్తకాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పుస్తకం కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. రాష్ట్రం ప్రథమ్ 82 వర్షంకి స్వర్ణిమ గాత్ర అనే పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ కేంద్ర బలగాలకు సంబంధించి అంటే సిఆర్పిఎఫ్కి సంబంధించి 1939లో ఏర్పడ్డ సిఆర్పిఎఫ్ ఈ 82 సంవత్సరాలు సాధించిన విజయాలను క్రోడీకరిస్తూ ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. భువన్ కుమార్ జా గారు ఆ పుస్తకాన్ని అమిత్ షా గారు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక పాయింట్ని యాడ్ చేసుకోండి. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరు? సుబ్రహ్మణ్యం జయశంకర్. సో సుబ్రహ్మణ్యం జయశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఈరోజు బ్రిక్స్ కి సంబంధించి, సో బ్రిక్స్ గుర్తుంచుకోండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాల కూటమి బ్రిక్ గా ఏర్పడింది 2001 సంవత్సరంలో. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం జరిగింది. సో అలాంటి బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఈ సంవత్సరం 2021లో ప్రెసిడెన్సీ హోదాగా ఇండియా వ్యవహరిస్తోంది. 2020లో రష్యా ఆధ్వర్యంలో బ్రిక్స్ అనేది ముందుకు రావడం జరిగింది. సో బ్రిక్స్ కార్యకలాపాలు జరిగినాయి. ఈ సంవత్సరం 2021లో ఇండియా అధ్యక్షతన బ్రిక్స్ కార్యకలాపాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక వెబ్సైట్ బ్రిక్స్ 2021 లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్ గా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.